నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతివాటం ఇంకా మానలేదు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సిగ్గు శరం అనేది వదిలేసినారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి జనాలు గాండ్రించి ఉమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి రాష్ట్రంలోనే లేకుండా పారిపోయి అక్కడెక్కడో తలదాచుకునేలాగా చేస్తే కూడా వాళ్ళ నాయకులకైతే గనక ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లాంటి పనులు చేస్తే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు కదా. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎంత లత్కోర పని చేశారో చూడండి. దళారు చేతుల్లోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిఫారసు లేక ₹30,000కు శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు విక్రయం. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటా ఉన్నారంట. బ్రేక్ దర్శనానికి ఏదైతే ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సిఫార్సు లెటర్లు ఇస్తారో ఆ లెటర్లను దళారులను పెట్టి సిగ్గు లేకుండా ఒక్కొక్క లెటరు ₹30,000 అమ్ముకుంటున్నారంట. ఎవరు ఆ ప్రబుద్ధుడు చూద్దాం రండి. వైకాపా ఎమ్మెల్సీ సిఫార్సు లేకపై శ్రీవారి విఐపి బ్రేక్ దర్శన టికెట్లు తీసుకుని వాటిని భక్తులకు అధిక ధరకు విక్రయించిన విషయం సోమవారం వెలుగు చూసింది. ఎవరో అనుకోవద్దండి, మన వైఎస్ఆర్సీపీ ఆయనే ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ లేఖను తీసుకెళ్ళి సోమవారము 6 మంది దగ్గర ₹30,000 తీసుకొని బ్రేక్ దర్శనానికి తీసుకెళ్తా ఉంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటా ఉంటే ఈ స్కామ్ బయటపడింది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో దీన్ని గుర్తించి భక్తుడితో పోలీసులు ఫిర్యాదు చేయించారు. హైదరాబాద్కు చెందిన సాయి కమల్ శ్రీవారి దర్శనం కోసం తన స్నేహితుడి ద్వారా తిరుపతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ దామోదరాన్ని సంప్రదించాడు. ఎవడో హైదరాబాద్ అతను భక్తుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ని సంప్రదిస్తే ఆ ట్యాక్సీ డ్రైవరు ₹30,000 తీసుకొని బ్రేక్ దర్శనంలో ఎమ్మెల్సీ సిఫార్సు లేఖ తీసుకొని దర్శనం చేయించాడంట. అడ్డంగా బుక్ అయ్యాడు. అనంతరం అతడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన బొమ్మి ఇజ్రాయిల్ అనే అతనిది అంట ఆ లెటరు. ఇప్పుడు ఎవరు? కోనసీమ జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సిఫార్సు లేఖ పొంది 6 భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పించాడు. దాంతో భక్తులు దర్శనానికి వెళ్ళగా తిరుపతి తిరుమల దేవస్థానం సిబ్బంది తనిఖీల్లో అసలు విషయాన్ని గుర్తించింది. ఈ ఎమ్మెల్సీకి ఎవడైనా మీ నియోజకవర్గంలో నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, లేక మీ బంధువులు లేదా మీ మిత్రులు వాళ్ళకి ఇచ్చుకోరా లెటర్ అని ఇస్తే దీన్ని తీసుకోపోయి ఇది ఒక బిజినెస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఒక్కొక్క నెలకి 5 నుంచి 10 లెటర్లు ఇస్తారు ఒక్కొక్కరికి. ఒకవేళ ఉదాహరణకు 10 లెటర్లు ఇస్తే 10 × 30 3 లక్షల రూపాయలు నెలకు అప్పనంగా కేవలం విఐపి దర్శనాల ద్వారానే అమ్ముకుంటూ పార్టీ కోసం పనిచేసిన వాడు ఎవడన్నా వచ్చి అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మనకేడిస్తారబ్బా లెటర్లు, పార్టీ మారిపోయింది కదా, కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఇక్కడేమో లెటర్లు తీసుకొని ఒక్కొక్క లెటర్ని ₹30,000 అమ్ముకుంటా ఉన్నారు. దాదాపు కేవలం విఐపి బ్రేక్ దర్శనం ద్వారానే 3 లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ ఈ లేఖలు ఇవ్వడం మానేస్తే ఈ దరిద్రం వదిలిపోతుంది. లేఖలు అమ్ముకోవడం ఏంటండి? సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నట్లు దేవుడి దర్శనాన్ని ఒక్కొక్క లెటర్ని ₹30,000కు దాదాపు నెలకు 10 లెటర్లు అంటే 3 లక్షల రూపాయలు చొప్పున సంపాదిస్తూ ఉన్నారంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలన్నా అర్థమవుతుందా? ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకొని ఇది పార్టీకి చెడ్డ పేరు. వాస్తవంగా అమౌంట్ చిన్నదే కావచ్చు, 30,000 కావచ్చు. ఇలాంటి వార్తలు బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆల్రెడీ హిందువులు దూరం అవుతున్నారు. ఇలాంటివి కనుక జరిగితే ఇంకా శాశ్వతంగా దూరం అయిపోయి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి కర్ణాటకకే పరిమితం కావడం ఖాయం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.